ప్రకృతి వ్యవసాయంలో వచ్చినాక అంటే రోజువారీ జీవితం మాకు ఉల్లాసంగా ఉత్సాహంగా చేస్తున్నాం. కెమికల్ వ్యవసాయం చేసేప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉండేది సార్. 30-40 ఏళ్ళ నుంచి బాకీల్లోనే ఉన్నాయి. జీవితం చాలా డల్గా ఉండేది. ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం, ఏదో ఆలోచన చేసుకుంటుండడం, కొద్దిగా మర్చిపోవడం, మళ్ళీ ఏదో మంచిగా చేసుకున్నట్టు ఉండడం, కలిసి మాట్లాడేది లేదు. ఎవరంతకు వాళ్ళు మా నాయన ఒక్కసారి ఉండడం, మా నేను ఒకసారి, మా భార్య ఒకసారి కూర్చొని ఏదో కూర్చోవడం. ప్రకృతి వ్యవసాయంలో వచ్చినాక మానసికంగా కొద్దిగా డెవలప్మెంట్ అవుతూ 1 ఇయర్కి డెవలప్మెంట్, ఆర్థిక పరిస్థితి కొద్దిగా కుదట పడుతూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా బాగున్నాం సార్. పాలేకర్ వ్యవసాయ మీటింగ్ అని ఇంతకుముందు గుంటూరులో అక్కడ ఇక్కడ చెప్పేప్పుడు మేము వార్తల్లో విన్నాము సార్. ఇది వస్తే చాలా మేలు అని మేము అనుకున్నాం అప్పుడు మనసులో. తర్వాత మా వరదాయపల్లి యూనిట్ ప్రకృతి వ్యవసాయం కింద తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తే చాలా మేలు. భీమన్నాను, నారాయణ సార్, రవీంద్ర వీళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పారు. కెమికల్ వ్యవసాయం చేసేప్పుడు ఓన్లీ అరటి మాత్రమే పెడుతుంది, చిన్న పైర్లు ఏంటి పెట్టడం లేదు. అరటిలో అంతర పంటలు వచ్చి ఒక 6 నెలల వరకు కొంచెం గ్యాప్ ఉంటుంది, బయలు ఉంటుంది, అంతర పంటలు పెరుగుతాయి. డిపిఎం సార్ చెప్పడం వల్ల మేము ఒక 10 రకాల పంటలు పెడుతున్నాం. దీన్ని నాటడం కూడా మేము లాస్ట్ వరకు నాటుతాం, మంచి ఎండల్లో నాటుతాము అరటి మొక్కలు. అప్పుడు ఇక అవి ఒక్కటే నాటుతాం కాబట్టి ఎండకు చచ్చిపోతాయి, మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలా, మళ్ళీ నాటుకోవాలా. ఇప్పుడు ఈ కూరగాయల చెట్లు నాటినామా, కూరగాయల చెట్లు అంత ఎత్తుంటాయా, మొటిక చెట్టు అట్లాంటివి నీడ వస్తుందే, మొక్క చచ్చిపోకుండా. కెమికల్ వ్యవసాయంలో 200-300 మొక్కలు చనిపోతాయి. ప్రకృతి వ్యవసాయం చేయడం పలు పంటల వల్ల ఒకదానికొకటి కాంబినేషన్ వల్ల చెట్టు కూడా ఆరోగ్యంగా వచ్చింది. అరటి చెట్టు కూడా అరటిలో అంతర పంటలు కూరగాయలు వేయడం వల్ల 2 ఎకరాలు 1,60,000 వరకు వచ్చింది. మా పెట్టుబడి పోయి మాకు మళ్ళీ ఒక 60,000-70,000 మిగులుతూ ఉంది సార్. రసాయన ఎరువులు కొద్దిగా ఆకు చిన్నగా వస్తుంది, కొంచెం తక్కువ వచ్చి దిగుబడి తక్కువ వస్తుంది, హైట్ కూడా పెరగదు, కొంచెం ఎండ కూడా ఎక్కువ పడుతుంది భూమిని. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అరటి ఆకులు చాలా పెద్దగా వచ్చి గుబురుగా ఉండి కింద నీడ పడిపోకుండా బాగా ఉంటుంది. ఆకులు పెద్దగా ఉండడం వల్ల గెల ఎక్కువ వస్తుంది, టన్నేజ్ ఎక్కువ అవుతుంది, కాయ కూడా బాగా సైజు వచ్చి లెంత్ కూడా ఎక్కువ వస్తుంది, జంపు ఎక్కువ వస్తుంది. గొల్ల చీపులు కూడా 2 చీపులు ఎక్కువ వేస్తుంది. కెమికల్ వ్యవసాయం చేసేప్పుడు ఒక గొల వచ్చి 22-25 కేజీల వరకు ఉంటుంది. ఒక 1000 మొక్కలు మన చేతికి వచ్చాయి, 22-20 టన్నుల వరకు వచ్చాయి. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఒక గొల వచ్చి 35 కేజీలు వస్తుంది. 35 కేజీలు లెక్క అంటే మనకు 1000 గొలలు పెట్టుకున్నా కూడా 35 టన్నులు వచ్చాయి సార్. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి మెత్తగా ఉంటుంది, భూమి కూడా ప్లస్ ఈ వానపాములు ఉంటాయి. వానపాములు ఇప్పుడు బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అప్పుడైతే భూమి గట్టి పారుతుండేది, కొంచెం నీళ్లు కూడా వాటర్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వాటర్ కూడా కొంచెం తగ్గినాయి. నాకు 2 ఎకరాలు ఉంది, 2,400 మొక్కలు నాటాను. 60-70 టన్నుల వరకు దిగుబడి రావచ్చు. ఓ కిలో 25 రూపాయల లెక్క ఇప్పుడు మార్కెట్ రేట్ జరుగుతుంది. ఆ లెక్కాచారం వేసుకుంటే 12 లక్షలు వస్తుందని నా నమ్మకం ఉండదు. మాదే ఫస్ట్ కొంటారు, తర్వాత వాళ్ళది ఇక్కడ దొరకకపోతే వాళ్ళది తీసుకుంటారు, లేదంటే కొంచెం రేటు తక్కువ వాళ్ళకి. మాకు కూడా ఒక 500 నుంచి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల 1,25,000 వరకు ఖర్చు వస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల 60-65-70 వరకు వస్తుంది. కాకపోతే ఖర్చు పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఇక్కడ ఖర్చు తగ్గుతుంది, 6-7 టన్నుల వరకు ఇక్కడ దిగుబడి పెరుగుతుంది.
ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల జీవితం చాలా ఉత్సాహం ఉండి ఆరోగ్య సమస్యలు ఏంటి లేకుండా చాలా బాగున్నాం. తోటకు వచ్చినా నిమ్మలంగా చూసుకుంటుంటాము. అప్పుడైతే అంత ఇబ్బందిగా అంటుండే, ఎంత పెట్టినా ఎట్టినది అని దిగులుగా అంటుండే. మా నాయన ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాడు. మా నాయన రోజు ఉదయం వస్తే సాయంత్రం వరకు తోట దగ్గర ఉండి ఏడవసారి ఏదోటి చేయడం ఏదోటి చేస్తాం. ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత కొద్దిగా డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు ఆర్థికంగా బాగున్నాం. బంగారు కొనుక్కున్నాము, పిల్లవాళ్ళని చదివిస్తాను, మా కూతురికి పెళ్లి చేసాము, బ్యాంకులో కూడా డిపాజిట్ చేసుకున్నాము. వేరే వాళ్ళకు కూడా మేము కూడా కొద్దిగా డబ్బులు అప్పు ఇస్తాను. ఇంకా కూరగాయలు అమ్ముతా కాబట్టి నా దగ్గర ఉంటుంది. పొదుపుకు నెలకు 3,500 కట్టుకుంటా.